మన హ్యూమన్ బాడీలో చాలా పార్ట్లు ఉన్నాయి. వాటన్నిటిని కూడా కమాండ్ చేసేది, కంట్రోల్ చేసేది కేవలం ఒకే ఒక ఆర్గాన్. మన బ్రెయిన్ మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ని అది కంట్రోల్ చేస్తుంది, కమాండ్ చేస్తుంది. అదే బ్రెయిన్కి ఒకవేళ ఏమన్నా జబ్బు వస్తే ఏ పార్ట్ కూడా పనిచేయదు, లేదా ఏ ఆర్గాన్ కూడా పనిచేయదు. కాబట్టి బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చాలామంది మెంటల్ హెల్త్ లేదా బ్రెయిన్ హెల్త్ని పట్టించుకోవడం లేదు. దీనివల్ల చాలా అనర్థాలు వస్తున్నాయి, చాలా జబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మన బ్రెయిన్ బాగుంటేనే మనం బాగుంటాం, మనం బాగుంటే మనకి అన్నీ బాగుంటాయి. ఇటువంటి చాలా ప్రాముఖ్యమైన మీ బ్రెయిన్ను 2 ఫ్యాక్టర్స్ ఎప్పుడు కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఒకటి మీ జెనెటిక్స్, రెండవది మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, అంటే మీ జీవన విధానంలో మీరు తీసుకునే అలవాట్లు. ఇవి మనం మార్చుకుంటే కనుక ఖచ్చితంగా మన బ్రెయిన్ని మనం హెల్తీగా కాపాడుకోవచ్చు. ఇందులో చాలా రకాలుగా ఉన్నాయి. మీరు తినే తిండి అవ్వచ్చు, మీరు తాగే నీరు అవ్వచ్చు, మీ అలవాట్లు అవ్వచ్చు, ఏదైనా సరే మీరు మార్చుకుంటే కనుక మీ బ్రెయిన్ మనం కాపాడుకోగలం. జెనెటికల్ ఫ్యాక్టర్స్ అనేవి మనము ఖచ్చితంగా మనం మార్చలేము, అది ఎట్లాగో ఉండేది. కనీసం లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మనం మార్చుకుంటే కనుక మన బ్రెయిన్ మనం కాపాడుకోవచ్చు. ఇందులో ఉదాహరణకి మీరు తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా పోషకాలు పుష్కలంగా ఉండాలి. విటమిన్స్ కానీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, లేదా మీరు తాగే నీరులో వాటర్ శాతం కానీ ఖచ్చితంగా ఎక్కువగా ఉండాలి. ఆహారం మీరు బాగా తీసుకుంటే, మంచిగా తీసుకుంటే మీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. రెండవది ఫిజికల్ యాక్టివిటీ, అంటే మీరు రోజు ఖచ్చితంగా కొంతసేపు మీరు వ్యాయామం చేయాలి. ఈ ఎక్సర్సైజ్ అనేవి మీ యొక్క బ్రెయిన్ను ఖచ్చితంగా కాపాడతాయి. ఇంకా మూడవది మీ యొక్క సోషల్ హ్యాబిట్స్, అంటే ఎప్పుడూ కూడా నవ్వుతూ, ప్రశాంతంగా ఉంటూ, స్ట్రెస్ని కొంచెం తగ్గించుకుంటూ, మీ ఫ్యామిలీ వాళ్ళతో గడుపుతూ, ఫోన్ కానీ టీవీ కానీ తగ్గించి వేరే మీకు ఇష్టమైన అలవాట్లు మీరు చేస్తూ ఉంటే కనుక మీ స్ట్రెస్ తగ్గుతుంది. ఈ విధంగా మీ బ్రెయిన్ మీద భారం పడకుండా మన బ్రెయిన్ కూడా మనం కాపాడుకోవచ్చు. కాబట్టి గమనించండి, జెనెటికల్ ఫ్యాక్టర్స్ మనం ఎప్పుడు దాన్ని నివారించలేము, దాన్ని మనం నియంత్రించలేము. కానీ మనం అలవాట్లని మార్చుకుంటే కనుక, వాటిని సరి చేసుకుంటే కనుక మన బ్రెయిన్ మన చేతుల్లో ఉంటుంది. మన బ్రెయిన్ మన చేతుల్లో ఉందంటే కనుక మన బాడీ మొత్తం మన కంట్రోల్లో ఉంటుంది.